అన్నా అన్న పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుంది నీ కథ. పాపం అన్నా నువ్వు. స్ట్రిక్టు. ఈ ఇంట్లో నేనన్నదే జరగాలి, నా నాలికే గెలవాలి అన్నట్టుగా ఆడావు. కానీ ఈరోజు ఆ కర్ణాని ఇల్లు లేనివాడు అని చెప్పి నువ్వే ఇల్లు లేనివాడి అయిపోయావా? ఏనాడు చేసిన పాపం వెంటాడుతుందో ఏంటో. కరెక్ట్గా నిన్ను దెబ్బ కొట్టింది చూడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ముందు జరగబోయే అనర్థమనే విస్ఫోటనానికి సూచనగా చిన్న టపాకాయలాగా పొట్టంది అంతే. చూస్తూ ఉండన్నా. నీ పొగరు, ఆడంబరం, నువ్వు చేసిన అన్యాయాలు అన్నీ నిన్నే చుట్టుకుంటాయి. నీ బతుకు కాలి బూడిదయ్యే వాసనే నా ఎన్ని సంవత్సరాల బాధని మరిపించే పరిమళం. ఏ నిధి, నిధి, ఒక్క నిమిషం ఆగు. అటు ఇటు చూస్తావెందుకు? నేనే పిలిచాను. ఎందుకు పిలిచావో చెప్పు, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. మాట్లాడే ముందే పరిగెడితే పరిగెత్తుతూ మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు ఆగితేనే నేను మాట్లాడగలను. అదేంటంటే నేను చూడడమే అపురూపంగా ఉంది. చాలా బిజీనా? ఇక మీద బిజీనే. అదేంటో త్వరగా చెప్పండి. సరే, నువ్వింత అడుగుతున్నావు కాబట్టి చెప్తాను. అది ఆ రోజు నేను ఆపరేషన్ చేస్తుంటే నువ్వు వీడియో కాల్ చేసి హెల్ప్ చేసావు కదా, ఆ రోజే నేను పారేసుకున్నా. ఏంటి మనం అనుకునే దానికన్నా ఎక్కువే జరుగుతోంది. ఆ రోజు నుండి నీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ ముహూర్తం ఫిక్స్ చేయడానికి సరిగ్గా ముహూర్తమే దొరకలేదు. కానీ ఈ రోజు చూడు, అదే ఫిక్స్ అయిపోయింది. చూడు మిస్టర్ కార్తిక్, ఆ రోజు మీ స్థానంలో వేరే ఎవరున్నా నేను ఇలాగే సాయం చేసేదాన్ని. అది నా కర్తవ్యం. మీరది తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. మోస్ట్లీ మనమిద్దరం ఒకే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి డ్యూటీ వల్లే భేటీ జరగాలని ఆ దేవుడు రాశాడేమో అనిపిస్తోంది కదా. చూడు, నువ్వు వేరే ఏవేవో ఊహించుకుంటున్నావు. ప్లీజ్ అలాంటి హోప్స్ పెట్టుకోవద్దు. చూడు, నా సైడ్ నుంచి నో మీన్స్ నో. బెటర్ ఈ ఆలోచన మీరు ఇక్కడితో వదిలేస్తే మీకు మంచిది, నాకు మంచిది. ఇతనికేదో శాపం ఉందేమో. పాపం డాక్టర్ ఫెయిల్ అయిపోయాడు. నిధి, అమ్మాయిలు నో మీన్స్ నో అన్నారంటే అతి త్వరలో ఉల్టాగా ఆలోచించడం మొదలు పెడతారని అర్థం. నువ్వు నా ప్రేమలో పడే వరకు నేను నీ వెంట పడుతూనే ఉంటాను. సంజు వదులు, సంజు, సంజు వదులు. వదిలేస్తాను, అన్నీ వదిలేస్తాను. అన్నీ వదిలేసిన వాడిని నిన్నెందుకు పట్టుకుంటాను? ఇంకా నీ ఆకలి తీరలేదా? అన్నీ నా నుంచి లాక్కుని తిన్నావు, అయినా నీకు సరిపోలేదు అసలు. సంజు, నేనేం చేశాను? నువ్వు మాట్లాడొద్దు. నీ వల్లే ప్రతి ఒక్కటి జరుగుతుంది, కానీ నొప్పి మాత్రం నా గుండెనే తాకుతోంది. నేను ఈ రోజులా అవ్వడానికి కారణం నువ్వు. అందరూ నన్ను వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నారు, అందుకు కారణం కూడా నువ్వే. నా ఇంట్లోనే నేను ప్రేమ భిక్ష అడుక్కునేలా మార్చేశావు కదా. నా అమ్మ తన రక్తం పంచుకుని పుట్టిన నేను నన్ను లెక్కలోకి తీసుకోదు. తనకేం కావాలన్నా ముందు గుర్తుకొచ్చేది నువ్వే. ముందు ముందు మా అమ్మ నా పేరు మర్చిపోయినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే తను ప్రేమించేది నిన్ను మాత్రమే కన్నా. తను నిన్ను మాత్రమే కొడుగ్గా కన్సిడర్ చేస్తోంది.
చెల్లి ప్రేమలో ఎప్పుడూ నీకే పెద్ద భాగం. తన మాటలు నవ్వు అన్నీ నీతోనే ఉండాలి. కానీ నాకేంటి? నేను మాత్రం అమావాస్యకో పౌర్ణమికో తన ప్రేమను పంచుకోవాలి. నాని ముద్దు నీకే, తాత ఆస్తే నీకే. నాకంటూ ఏముంచావు నువ్వు తిని మిగిల్చే ఎంగిలి. ఇప్పుడు ఇవన్నీ చాలదని మా నాన్ననే నా నుంచి దూరం చేసేసావు. ఆయన్ని నా నుంచి లాగేశావు. సంజు, నాకే దొరకని ప్రేమని నేనెలా లాగేస్తాను? అయినా ఆయన ప్రేమ కోసం నేనెంత ఎదురు చూస్తున్నానో నీకు తెలుసు. ఆయన్ని ఒక్కసారైనా భయం లేకుండా నోరారా నాన్న అని పిలవాలనే రోజు కోసం ఎదురు చూస్తాను నేను. నాకు ఆయన నన్ను ఒప్పుకోవాలన్న ఆశ ఉంటుంది. వా శబాష్. మరెందుకు నాన్నని ఇంట్లో నుంచి బయటికి గంటించేశావు? ఏమంటున్నావు నువ్వు? చేసేవన్నీ చేసి ఈ దరిద్రపు నాటకం ఆడడం ఆపు ముందు. సంజు, నీకు దండం పెడతాను, నిజం నాకేం తెలీదు. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు సంజు. నాని నీ పెళ్లి చెడిపోయిందన్న కోపంతో, నాన్న నీ గురించి మాట్లాడారన్న కోపంతో తను నాన్నని ఇంట్లో నుంచి బయటికి తోసేసింది. నీకు తృప్తిగా ఉందా? సంతోషంగా ఉందా? ఉంటుందిలే, నీకు చూస్తేనే తెలుస్తోంది. సంజు, ఇది నా వల్ల జరిగిందో లేదో నాకు తెలీదు. బట్ ఏ కారణానికి ఇది మన ఇంట్లో జరగకూడదు. నాన్నని తిరిగి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. శబాష్. తల గీయించి జుట్టు మొలిచే వరకు తల దువ్వే బాధ్యత నాదన్నట్టుగా ఉంది. అది కాదు, నువ్వింత చేసి పైగా మా నాన్న నీ వల్ల అంత అవమానం అనుభవించి మళ్ళీ ఆయన ఇంటికి తిరిగి వస్తారని నీకు అనిపిస్తోందా? అది నువ్వడిగితే. నేను ఆయన్ని ఎలా అయినా సరే ఒప్పిస్తాను. దేవుడా, కన్నా సార్ ఎన్నెన్ని భరిస్తున్నా నువ్వింకా ఆయనతోనే ఆడుకుంటున్నావు. ఎందుకు ఆయనకి ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? సరిగ్గా విను. ఇది నా భర్త కట్టించిన ఇల్లు. దీని మీద నాకెంత హక్కుందో కర్ణకి అంతే ఉంది. ఇది నీకు అమ్మగా నేను నీకు ఇస్తున్న శిక్ష. నడు బయటికి.